ఆ పైనుంచి ఇప్పుడు మనం నడుచుకుంటూ ఈ కిందకొచ్చేసాము. ఫుల్‌గా బాయిల్ చేయలేదు. అసలు ఎక్కలేదు నాకైతే. లోపలంతా పచ్చిగానే ఉంది. దిగేటప్పుడు సరదాగానే ఉంది కానీ ఎక్కుతుంటేనే డోలు తీరిపోతుంది. హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రభావరన్ యూకే వ్లాగ్స్. ఈరోజు ఈ వ్లాగ్లో మరొక బ్యూటిఫుల్ డెస్టినేషన్తో వచ్చేసాను. ఇది కార్న్వాల్లో టాల్క్రేన్ బీచ్. ఇది ఒక ఫ్యామిలీ ఫ్రెండ్లీ బీచ్. సో ఇప్పుడైతే మేము పైన ఉన్నాము. బీచ్ దగ్గరికి వెళ్ళాలంటే కిందకు వెళ్ళాలి. కిందకు వెళ్ళడానికి వాకింగ్ ఒకటి, త్రూ కార్ వెళ్ళేది కూడా ఉంటుంది. బై వాక్ వెళ్ళే వాళ్ళు ఈ స్టెప్స్ యూస్ చేస్తూ కిందకు వెళ్ళాలి. ఇవి మొత్తం 200 పైన ఉన్నాయంట. మేమైతే బై వాక్ వెళ్తున్నాం ఈ స్టెప్స్ యూస్ చేసుకొని. దానికోసం అని నేను ఇక్కడ టైం ల్యాప్స్ అయితే పెడుతున్నాను. సో కార్కి ఇంకొక రూట్ ఉంటుంది. కార్కి అయితే హాఫ్ వే కార్లో వెళ్ళాలి. అక్కడ పార్క్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి మళ్ళీ కిందకి నడుచుకుంటూ రావాలి. అదిగో కనిపిస్తుందా? ఆ పైనుంచి ఇప్పుడు మనం నడుచుకుంటూ ఈ కిందకు వచ్చేసాము. మెట్లు దిగి కిందకి రాగానే మనకి ఇక్కడ చాలా షాప్స్ కూడా ఉంటాయి. అండ్ ఆల్సో ఇక్కడ వీళ్ళు అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇంకా దాంతోపాటు ఫుడ్ కూడా అవైలబుల్ ఉంటుంది అనమాట. సో మనకి ఇక్కడ సర్ఫ్ అండ్ బీచ్ హైర్ కూడా ఉంది. సో వాటికి సంబంధించిన రేట్స్ అన్నీ వీళ్ళు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. సో రిగార్డింగ్ అకామిడేషన్ అండ్ ఫుడ్ గురించి కూడా మనం వీళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేయొచ్చు. ఇప్పుడైతే బీచ్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో ఇదంతా అకామిడేషన్స్. వీళ్ళ దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకామిడేషన్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో మనకి ఏది కావాలన్నా ముందు చెప్పినట్లు వెబ్ పోర్టల్కి వెళ్ళి మనం చెక్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు. సో మాకు ఇక్కడ అకామిడేషన్స్ తీసుకునేంత అవసరం రాలేదు. లేకపోతే అకామిడేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం చూపించేదాన్ని. మేము ఆల్రెడీ బయట హోటల్ బుక్ చేసుకుని ఉన్నాము. సో మేము వెళ్ళింది ఈవినింగ్. వ్యూ అయితే సూపర్గా ఉన్నింది. అండ్ ఆల్సో ఇది శాండ్ బీచ్. బీచ్లో కాసేపు చిల్ అయిపోయిన తర్వాత ఇంకైతే పైకి అయితే స్టార్ట్ అయిపోయాము. దిగేటప్పుడు చాలా సరదాగా ఉన్నింది కానీ వాటర్లో అంతా తడిచి ఎక్కుతుంటేనే చాలా కష్టం అనిపించింది. ఎక్కడానికి ఇబ్బందులు అయితే పడ్డాము. ఫుల్గా ఆడుకునేసరికి మాకైతే ఆకలి అయితే స్టార్ట్ అయిపోయింది. దానికోసం అని మేము ఇక్కడ ఫిష్ అండ్ చిప్స్కి అయితే వచ్చేసాము. ఇంక మా డిన్నర్ కంప్లీట్ చేసుకుని మేమైతే హోటల్కి వచ్చేసాము. సో పడుకునే ముందు ఏదైనా మ్యాగజైన్ చదువుదామని చెప్పేసి మ్యాగజైన్స్ కలెక్షన్లో నేనైతే ఒకటి సెలెక్ట్ చేసుకొని పైకి అయితే తీసుకెళ్ళి కాసేపు చదివాను. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో మేము వీళ్ళ దగ్గర మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఆల్రెడీ ప్రీ బుక్ చేసుకొని ఉన్నాము. అండ్ ఈ హోటల్లో రెస్టారెంట్ అండ్ బార్ సర్వీస్ కూడా అవైలబుల్లో ఉంది. వీళ్ళ దగ్గర బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 7:30 నుంచి స్టార్ట్ అయింది. సో మేము 7:30 కల్లా రెడీ అయ్యి కిందకైతే వచ్చేసాము. అండ్ హోటల్లో రూమ్ బుకింగ్ అండ్ బ్రేక్ఫాస్ట్ బుకింగ్ సపరేట్గా ఉంటుంది. మనకు బ్రేక్ఫాస్ట్ కావాలి అనుకుంటే రూమ్ బుకింగ్తో పాటు ఇంక్లూడ్ చేసి తీసుకోవచ్చు. సో మాకు ఈ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్. దీని కాస్ట్ వచ్చేసి £9 పడింది, అంటే 900 రూపాయలు. సో మామూలుగా నేను ఇప్పటి వరకు వెళ్ళిన హోటల్స్ అయితే మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్ అనేది బఫే సిస్టమ్ ఉంటుందన్నమాట. బట్ ఇక్కడ క్వైట్ డిఫరెంట్. సో మనకు మెనూ ఇస్తారు. ఆ మెనూలో మనకు డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి. మనకు ఒక ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకుంటే అందులో ఉన్న ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చి ఇస్తారు. సో మన బ్రేక్ఫాస్ట్తో పాటు వీళ్ళు ఇక్కడ మిల్క్, జామ్ ప్యాకెట్స్, బటర్ ప్యాకెట్స్ కూడా పెడతారు సాల్ట్ అండ్ పెప్పర్తో పాటు.
మేము సెలెక్ట్ చేసుకున్న ప్యాకేజెస్లో మాకు వచ్చిన ఐటమ్స్ వచ్చేసి బేక్డ్ బీన్స్, పోచ్డ్ ఎగ్స్, మష్రూమ్, హ్యాష్ బ్రౌన్స్, ఫ్రైడ్ బ్రెడ్ అండ్ హాఫ్ బాయిల్డ్ టమోటా అండ్ వీటితో పాటు సాసేజెస్ కూడా రావాలి. బట్ ఆ రోజు అవైలబుల్ లేవని మాకు ఎగ్స్ అండ్ హ్యాష్ బ్రౌన్ను డబల్ వేసారనమాట. అండ్ ఈ బేక్డ్ బీన్స్ నేనైతే డైరెక్ట్గా తినకుండా సో ఈ బ్రెడ్ మీద పెట్టుకొని ట్రై చేద్దామని చెప్పి చేస్తున్నాను. ఫస్ట్లో కొంచెం ఎగుట అనిపించిన తింటూ ఉంటే చాలా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ టాస్క్ వచ్చి టమోటా తినటం. దీన్ని ఫుల్గా బాయిల్ చేయలేదు, అసలు ఎక్కలేదు నాకైతే. సో నెక్స్ట్ టాస్క్ వచ్చేసి పోచ్డ్ ఎగ్స్ తినడం. సో ఇవి తినడం కూడా ఫస్ట్ టైం. సో ఇది చూసారా అంతా సరిగ్గా అవ్వలేదు, లోపలంతా పచ్చిగానే ఉంది, అందుకే వీటిని పోచ్డ్ ఎగ్స్ అంటారు. సో ఫస్ట్ కొంచెం తిని ట్రై చేశాను, పర్వాలేదు అనిపించింది. సో మిగతాది మొత్తం కంప్లీట్ చేశాను. ఇవన్నీ కంప్లీట్ చేసేసరికి స్టమక్ ఫుల్ అయిపోయింది, దాంతోపాటు నిద్ర కూడా స్టార్ట్ అయింది. బట్ నేనైతే నెక్స్ట్ ఆఫీస్కి వెళ్ళాలి, అందుకే లైట్గా ఇక్కడ కాఫీ కలుపుకొని తాగుతున్నాను. అండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోయాను. ప్రభా ఆఫీస్లో నన్ను డ్రాప్ చేసేసి హోటల్కి వెళ్ళిపోయి హోటల్ నుంచి వర్క్ చేస్తాడు. సో నాకు ఆఫ్టర్నూన్ టీమ్ లంచ్ ఉంది, సో మేమైతే బయటకు వెళ్ళి తిన్నాము. ప్రభా మాత్రం హోటల్లో ఆఫ్టర్నూన్ లంచ్ అక్కడే కంప్లీట్ చేసుకున్నాడు. ఇది వచ్చేసి ఫిష్ శాండ్విచ్. ఇదన్నమాట టుడేస్ వ్లాగ్. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రభావరం యూకే వ్లాగ్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.